సమానత్వ యోధుడు, సంఘ సంస్కర్త, దళిత ఉద్యమంలో మార్గదర్శకుడు, మహిళా విముక్తి కోసం కృషి చేసిన మహానీయుడు మాదరి భాగ్యారెడ్డి వర్మ 138వ జయంతోత్సవం కార్యక్రమం వైభవోపేతంగా కన్నుల పండగగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం రవీంద్ర భారతి మెయిన్ హాల్, సైఫాబాద్, హైదరాబాద్ లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, భాషా సాంస్కృతిక శాఖ, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భాగ్యారెడ్డి వర్మ జయంతోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రముఖ పాత్రికేయుడు, విశ్లేషకుడు, పాశం యాదగిరి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సి శ్రీధర్ కమిషనర్ హాజరై మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ గొప్ప వక్త అని, ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో 1925లో చాదర్ఘాట్లో రహదారికి భాగ్యరెడ్డి వర్మ రోడ్ అని పేరు, భూమిని సంపాదించి ఆది హిందూ భవన్ ను నిర్మించారన్నారు. ఇది నేటికి బాలికా విద్యార్థులకు విద్యను అందిస్తుంది. ఆయన 51 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. అది ప్రజలందరికీ తీరని లోటని తెలిపారు. ప్రస్తుతం భాగ్యారెడ్డి వర్మ మనవడు మాధరి అజయ్ గౌతమ్, అతని భార్య శ్రీలత గౌతమ్ తన తాతగారి ఆశయాలను, లక్ష్యాలను నెరవేరుస్తూ వస్తున్నారు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యారెడ్డి వర్మ స్మారక జీవిత సాఫల్య పురస్కారం 2026ను ప్రముఖ సంఘ సేవకుడు పిఎస్ అనంతరాజు దంపతులకు అతిథులు అందజేసి ఘనంగా ఉత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. వందన సమర్పణ మాధరి అజయ్ గౌతమ్ చేశారు.